అందరికీ హాయ్. నేటి తరగతిలో మేము వోల్టేజ్ డ్రాప్ పద్ధతిని ఉపయోగించి ప్రతిఘటనను కొలవబోతున్నాము. లక్ష్యం: ఈ వీడియో చివరిలో మీరు వోల్టేజ్ ఫారడ్ పద్ధతిని ఉపయోగించి ప్రతిఘటనను కొలవగలరు. ఇప్పుడు వోల్టేజ్ డ్రాప్ పద్ధతి గురించి చర్చిద్దాం. విద్యుత్ వలయంలో వోల్టేజ్ తగ్గుదల సాధారణంగా కండక్టర్ గుండా వెళ్తున్నప్పుడు సంభవిస్తుంది. ఏదైనా పొడవు లేదా వైర్ల పరిమాణం కొంత నిరోధకతను కలిగి ఉంటుంది మరియు ఈ ప్రతిఘటన ద్వారా కరెంట్ ప్రవహించడం వలన వోల్టేజ్ తగ్గుతుంది. సరళంగా చెప్పాలంటే వోల్టేజ్ డ్రాప్ అనేది కరెంట్ ప్రవాహం వల్ల కలిగే వోల్టేజ్ యొక్క నష్టం. వోల్టేజ్ తగ్గుదల మొత్తం ప్రతిఘటన విలువపై ఆధారపడి ఉంటుంది మరియు సర్క్యూట్ లేదా మూలకం ద్వారా ప్రవహించే కరెంట్ మొత్తం. ఒక సాధారణ ఉదాహరణతో చర్చిద్దాం. మీరు 100 వోల్ట్ల ఆపరేటింగ్ వోల్టేజ్తో 40 వోల్ట్ దీపాన్ని కలిగి ఉన్నారని ఊహించండి. అలాగే మీకు 200 వోల్ట్ మూలం మాత్రమే ఉంది. ఇక్కడ మీరు దీపాన్ని నేరుగా సరఫరా వోల్టేజ్కి కనెక్ట్ చేయలేరు, ఎందుకంటే దీపం యొక్క ఆపరేటింగ్ వోల్టేజ్ సరఫరా వోల్టేజ్ కంటే చాలా తక్కువగా ఉంటుంది. మీరు 100 వోల్ట్ దీపాన్ని 200 వోల్ట్ మూలానికి కనెక్ట్ చేస్తే దీపం పాడైపోతుంది. కాబట్టి మీరు 100 వోల్ట్లను నిరోధకమంతటా డ్రాప్ చేయడానికి మరియు దీపం అంతటా 100 వోల్ట్లను అందించడానికి దీపంతో సిరీస్ రెసిస్టర్ Rని కనెక్ట్ చేయవచ్చు. 100 వోల్ట్లను వదలడానికి అవసరమైన రెసిస్టర్ R విలువను ఓమ్స్ లా ఫార్ములా R=V/I ఉపయోగించి కనుక్కోవచ్చు. P పవర్ ఫార్ములా ఉపయోగించి కరెంట్ I ల్యాంప్ వాటేజ్ నుండి కనుక్కోవచ్చు. P=V/I. I=P/V. I=40/100 0.4. మనకు 0.4 యాంప్స్ లేదా 400 మిల్లీయాంప్స్ వద్ద కరెంట్ వస్తుంది. రెసిస్టర్ R దీపానికి సిరీస్లో అనుసంధానించబడినందున దీపం తీసుకున్న అదే కరెంట్ రెసిస్టర్ Rకి ప్రవహిస్తుంది. ఇప్పుడు R=V/I ఫార్ములాలో వోల్టేజ్ మరియు కరెంట్ విలువను ప్రత్యామ్నాయం చేయండి. R=100/0.4 250 ohms. ఇక్కడ మనం ప్రతిఘటన విలువ Rను 250 ఓంలుగా పొందుతాము. అందువల్ల 100 వోల్ట్లను డ్రాప్ చేయడానికి మీరు ఈ సందర్భంలో దీపంతో సిరీస్లో 250 ఓం రెసిస్టర్ను కనెక్ట్ చేయాలి. ఆచరణలో వోల్టేజ్ డ్రాప్ పద్ధతిని ఉపయోగించి ప్రతిఘటనను కొలుద్దాం. 100 ఓం మెటల్ ఫిల్మ్ రెసిస్టర్ను తీసుకోండి. వేరియబుల్ DC మూలాధారాన్ని 0 నుండి 200 మిల్లీయాంప్స్ వరకు ఉండే మూవింగ్ కాయిల్ అమ్మీటర్ మరియు 100 ఓం రెసిస్టర్ R1 అన్నింటినీ సిరీస్లో కనెక్ట్ చేయండి. రెసిస్టర్ R1కి అంతటా లేదా సమాంతరంగా 0 నుండి 30 వోల్ట్ వరకు ఉండే కదిలే కాయిల్ వోల్ట్ మీటర్ను కనెక్ట్ చేయండి. వేరియబుల్ DC మూలాన్ని ఆన్ చేయండి మరియు వోల్టేజ్ని 10 వోల్ట్కు సెట్ చేయండి. అమ్మీటర్ మరియు వోల్ట్ మీటర్ రీడింగ్లను గమనించండి. R=V/I ఫార్ములాలోని విలువలను ప్రత్యామ్నాయం చేయండి. మీరు రెసిస్టర్ విలువను దాదాపు 100 ఓంలకు సమానంగా పొందారో లేదో తనిఖీ చేయండి. ఇన్పుట్ వోల్టేజ్ను 20 వోల్ట్లకు మించకుండా వేర్వేరు విలువలతో పెంచండి. కరెంట్ మరియు వోల్టేజ్ విలువలను గమనించండి మరియు మీరు 100 ఓంల రెసిస్టెన్స్ విలువను పొందారని నిర్ధారించుకోండి. ఇప్పుడు R1తో సిరీస్లో మరొక 100 ఓంల రెసిస్టర్ను R2ని కనెక్ట్ చేయండి. 2 వోల్ట్ మీటర్లు V1 మరియు V2లను వరుసగా రెసిస్టర్లు R1 మరియు R2కి అంతటా లేదా సమాంతరంగా కనెక్ట్ చేయండి. ఇన్పుట్ వోల్టేజ్ యొక్క వివిధ విలువలలో వోల్టేజ్ మరియు కరెంట్ను కొలవండి. R1=V1/I మరియు R2=V2/I సూత్రాన్ని ఉపయోగించి ప్రతిఘటనను లెక్కించండి. మీరు సర్క్యూట్ యొక్క మొత్తం నిరోధకతను కొలవాలనుకుంటే R1 మరియు R2లకు అంతటా లేదా సమాంతరంగా ఒకే వోల్ట్ మీటర్ను కనెక్ట్ చేయండి. వోల్టేజ్ మరియు కరెంటు ఉపయోగించి ప్రతిఘటనను కనుగొనండి. విధానం 2. రియోస్టాట్ ఉపయోగించి వోల్టేజ్ డ్రాప్ పద్ధతి. వేరియబుల్ DC స్టోర్స్ ఒక అమ్మీటర్ మరియు రియోస్టాట్ అన్ని సిరీస్లో కనెక్ట్ చేయండి. రియోస్టాట్కు సమాంతరంగా వోల్ట్ మీటర్ను కనెక్ట్ చేయండి. రియోస్టాట్ను దాని కనీస స్థానానికి సర్దుబాటు చేయండి. వేరియబుల్ DC మూలాన్ని ఆన్ చేయండి. క్రమంగా రియోస్టాట్ను కొద్ది దూరం వరకు పెంచండి మరియు అమ్మీటర్ మరియు వోల్ట్ మీటర్ రీడింగ్లను గమనించండి. కొలిచిన వోల్టేజ్ మరియు కరెంట్ R=V/Iని ఉపయోగించి రియోస్టాట్ నిర్వహించబడే ప్రతిఘటన విలువను లెక్కించండి. వివిధ స్థాయిలలో రియోస్టాట్ నాబ్ను సర్దుబాటు చేయండి మరియు అమ్మీటర్ మరియు వోల్ట్ మీటర్ రీడింగ్ల నుండి ప్రతిఘటనను లెక్కించండి. సమాంతర సర్క్యూట్లో వోల్టేజ్ డ్రాప్ పద్ధతిని ఉపయోగించి ప్రతిఘటన యొక్క కొలత. DC సిరీస్తో ఒకదానికొకటి సమాంతరంగా 100 ఓంలు 2 రెసిస్టెన్స్తో సర్క్యూట్ను నిర్మించండి. ఇప్పుడు రేఖాచిత్రం ప్రకారం అమ్మీటర్లు మరియు వోల్ట్ మీటర్లను కనెక్ట్ చేయండి. DC మూలాన్ని ఆన్ చేయండి మరియు వోల్టేజ్ను 10 వోల్ట్లకు సెట్ చేయండి.
అమ్మీటర్లు మరియు వోల్ట్మీటర్ రీడింగ్లను గమనించండి. సమాంతర సర్క్యూట్లలో వోల్టేజ్ అలాగే ఉంటుంది కాబట్టి రెసిస్టెన్స్ R1 ని R V/I1 ద్వారా లెక్కించండి. R1 10/0.1 100 ohms. ప్రతిఘటన R2 ని R2 V/I2. R2 10/0.1 100 ohms. సర్క్యూట్ యొక్క మొత్తం ప్రతిఘటనను కొలవడానికి సర్క్యూట్కు సాధారణ అమ్మీటర్ శ్రేణిని కనెక్ట్ చేయండి మరియు R V/I లో వోల్టేజ్ మరియు కరెంటు విలువను ప్రత్యామ్నాయం చేయండి. ఈ వీడియో నుండి మీరు వోల్ట్ డ్రాప్ పద్ధతిని ఉపయోగించి ప్రతిఘటనను ఎలా కొలవాలో తెలుసుకోవచ్చు. ధన్యవాదాలు. శుభదినం.